ఈరోజు బోడుపల్లిలోని శ్రీ సాయినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. అది దేని గురించి అనేది ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్. దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఇదివరకు అంతా కూడా మేము యునానిమస్గా అందరు కలిసి కాళ్ళ వాళ్ళు అందరు కలిసి ఎన్నుకోవడం జరిగేది. ప్రస్తుతం ఏంటంటే కొంచెం అనివార్య కారణాల వల్ల కొంచెం యూనిటీ అనేది కుదరపోబట్టి మాకు ఈ ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ అనేది అయింది సార్. ఈ సీక్రెట్ బ్యాలెట్లో కూడా మీరు కానీ అధికారులు కానీ కొంచెం మాకు ఫెయిర్ అండ్ న్యాయంగా జరిగేటట్టుగా ఎటువంటి అరాజక కార్యక్రమం కూడా జరగకుండా మంచిగా జరిగేది చూడాలని. డెవలప్మెంట్ గురించి అంటే రోడ్స్, లైట్స్, స్వచ్ఛ భారత్, గ్రీన్ డెవలప్మెంట్ అంటే సార్ ఇప్పుడు కమిటీ హాల్, బస్ స్టాండ్, పార్కులు ఇది వరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అయితే దానికి మెయింటెనెన్స్ లేకుండా పోయింది సార్. ఇప్పుడు గత 2 years నుంచి దానికి మెయింటెనెన్స్ లేదు. అయితే మేము అంటే ఇప్పుడు అటు కమిటీ హాల్ని లైబ్రరీ కానీ ఇండోర్ గేమ్స్కి కానీ ఉపయోగించుకోవటం, బస్ స్టాండ్ అనేది కానీ బస్సు లేదు. బస్సు మేము వేసిన దాన్ని ఇంతవరకు రోడ్డు బాగా తీసేవారు. గత 2 సంవత్సరాలు దాన్ని ఫాలోఅప్ చేయకపోవటం వల్ల అది బస్సు లేదు సార్. ఇప్పుడు మేము ఎలక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సిన కార్యక్రమం అదే. ఇంకా ఇది కాకుండా ఇంకా పార్క్ ఒకటి ఉంది. ఆ పార్కులో కూడా ఈ పార్క్ కూడా ఫెన్సింగ్ వేయించడం, ఇంకా కాలనీలో సీసీ కెమెరాలు కానీ, రోడ్ల విషయం కానీ, క్లీన్ అండ్ గ్రీన్ విషయం కూడా ఇవన్నీ కూడా మేము చేసి డెవలప్ చేయాలని ఉద్దేశంతో మేము అందరికి కూడా హామీ ఇచ్చాము సార్. ఆ విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. కొంతమంది విషయం మా ప్రెసిడెంట్ గారు అనే దాని గురించి మేము చేయాలనుకుంటున్నాం. ట్రెజరర్ గారు, మా ముఖ్య ఉద్దేశము స్వచ్ఛ భారత్గా నేను చేయాలనుకుంటున్నాను. ఈ కాలనీ మొత్తం పరిశుభ్రంగా ఉండేటట్లు చేయాలనుకుంటున్నాను. ఈ రోడ్లు కూడా అధికారులతో మాట్లాడి సీసీ రోడ్లు వేయాలని కూడా అనుకుంటున్నాను. మా పరిస్థితి ఇది సార్. శరత్ చంద్రారెడ్డి గారు ఏమనుకుంటారు, ఏం డెవలప్ అవుతామంటే ఎలా ఉంది చెప్పండి సార్. మీరేం చేద్దామనుకుంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు? నమస్కారం అండి, నా పేరు విష్ణువర్ధన్ రావు. నేను గత 4 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాలు ఈ యొక్క శ్రీ సాయినగర్ కాలనీలో జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది. మరి ఆ సమయంలో మరి ముఖ్యంగా ఈ యొక్క దేవునికి గణేష్ మండపము మరి మంద సంజయ్ రెడ్డి గారు జెడ్పీటీసీ గారితో మొట్టమొదటిగా జనార్దన్ రెడ్డి గారు, నేను ఇద్దరం శరత్చంద్ర రెడ్డి గారి ముగ్గురం కలిసి వెళ్ళి మా టీంతో మరి 20,000 రూపాయలు వాటితో రాపిచ్చేసి మరి మేము 1,00,000 రూపాయలు వసూలు చేసి మరి దగ్గరుండి నేనే పర్యవేక్షించి మరి యొక్క గణేష్ యొక్క మండపము నిర్మించడం జరిగింది. దాని తర్వాత మరి ఆ యొక్క సర్వే సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి మరి వారితోని ఎంపీ గారితో ప్రోత్సాహంతో మరి మేము వారి యొక్క సహాయ సహకారంతో కమ్యూనిటాలు కూడా 15 లక్షల రూపాయల నుంచి వెచ్చించి మరి అదొకటి చెప్పించుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క సాయినగర్ కాలనీలో మొట్టమొదటి రోడ్ నెంబర్ 1గా ఉన్నటువంటిది రోడ్ నెంబర్ 3 చేయడం జరిగింది. దీన్ని సీరియల్గా ఉంచామని చెప్పి ఈ యొక్క రోడ్ను జెడ్పీటీసీ మంద సంజయ్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే మలిపల్లి సూర్యరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారితో చెప్పి ఈ యొక్క రోడ్ నెంబర్ 3 కూడా వేయించడం జరిగింది. దాంట్లో యొక్క కాకుండా డైలీ చెత్త తీసేసేటట్టు పెట్టి మరి దీన్ని ఈ యొక్క శాశ్వత పరిష్కారం కూడా చూపించుకోవడం జరిగింది. దీంతో కాకుండా 465 ఎకరాల సర్వే చేయించి మన మండలి సర్వే శ్రీని గారితో, విష్ణువర్ధన్ రెడ్డి, గట్కేశ్వర్ ఎంఆర్ఓ గారితో సహకారంతో మరి మనం 2 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 1000 గదాల పార్క్ స్థలాన్ని కూడా మన కాలనీకి అర్పించడం జరిగింది. అంతేకాకుండా మరి రాబోయే రోజుల్లో మన యొక్క శ్రీ సాయినగర్ కాలనీని
ఒక సస్యశ్యామలమైన సుందరీకరణమైన అటువంటి కాలనీగా తీర్చిదిద్దేందుకు గేటెడ్ కమ్యూనిటీతో పాటు పోలీసు వారి సహకారంతో సీసీ కెమెరాలతో పాటు మరియు ఇంకా ఈ కాలనీ అంటే ఒక కుటుంబం లెక్క ఒక మన అందరం కలిసి మంచి పండుగ వాతావరణం నెలకొనేటట్టు ఇవన్నీ చేసి మనము కాలనీ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మన యొక్క రంగంలో దిగింది. దాంతోపాటు ముఖ్యంగా ప్రధానంగా సమస్య ఏంటంటే కాలనీ మొత్తంలో సీసీ రోడ్లు ఆల్రెడీ మనం కొత్త ఏబోస్లో జెడ్పీడీసీ గారు మంద సంజయ్ రెడ్డి గారు మొన్న అందరినీ గురించి చెప్పారు. గత రెండు నెలల తర్వాత ఆటోమేటిక్గా ప్రతి ఇంటికి డే బై డే రోజు విడిచి రోజు వచ్చే కార్యక్రమం కూడా జరిగింది. అది 2 నెలలు వస్తుంది. మన కాలనీలో ఇంకొకటి ఏంటంటే 2 నెలల్లో మొత్తము ఆల్రెడీ కేటీఆర్ కూడా చెప్పారు, పేపర్లో చూశారు మీరు. దాంతోపాటు సంజయ్ రెడ్డి గారు కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ యొక్క 2 నెలల్లో మనకు మొత్తం కూడా LED లైట్లు అమర్చబడతాయి మన కాలనీ మొత్తంలో కూడా నేను చెప్తా ఉన్నాను. ఇంతేకాకుండా ఇది ఎవరున్నా కానీ మనకు తెలిసినా ఇంకా మిత్రులు ఎవరు తెలిసినా ఎవరైనా కానీ ఈ యొక్క వాటర్ అనేది మాత్రము ఈ యొక్క LED బల్బ్స్ అనేది మాత్రము ఆటోమేటిక్గా ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి మనం చేసుకోవాల్సింది ముఖ్యంగా సీసీ రోడ్స్, కెమెరాస్, గేటెడ్ కమ్యూనిటీ లెక్క ఒక వాచ్మెన్ ఇవన్నీ చేసేందుకు మేము చేస్తామని చెప్పేసి కూడా ఇంకా ప్రజలు ఏం చేస్తామంటే కొత్త పార్కులో ఫుట్ పాతింగ్, చుట్టూ ఫెన్సింగ్, దానిలో చైర్స్, దానిలో షటిల్ కోర్టు, ఆల్రెడీ మేము ఇంతకుముందు ఇందులో టేబుల్ టెన్నిస్ కూడా తెచ్చడం జరిగింది. అది పిల్లలు ఆడుతూ ఉన్నారు గేమ్స్ కమ్యూనిటీల పైన. సో బ్రహ్మాండంగా మెయింటెనెన్స్ కూడా ముందే ఒక వాచ్మెన్ ఉండే ఈ మధ్యలోనే పోయాడు. మేము కూడా అతను తీసుకొచ్చి పెట్టింది కూడా నేనే, కానీ అది ఆరోగ్య సమస్యలో పోయాడు. నెక్స్ట్ వేరేవారిని మేము పెడతాము. ఈ యొక్క కాలనీని ఒక బతుకమ్మ పండుగ కానీ, సంక్రాంతి పండుగ కానీ, సద్దుల పండుగ కానీ, ఉగాది పండుగ కానీ ప్రతి ఒక్కటి కూడా కాలనీ అందరి సహకారంతో ఈ 4 సంవత్సరాలు విజయవంతంగా ముగించినాము. మళ్ళీ మా యొక్క కాలనీ మిత్రులందరూ కూడా మళ్ళీ నాకే ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి నా యొక్క టీం అందరికి కూడా గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి మీ అందరికీ ధన్యవాదాలు. ఒక 6 years నుంచి ఉంటున్నాము. ఇంతకుముందు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాము. ఆ టైంలో డెవలప్మెంట్స్లో ఉన్న పాత టీంలో వర్క్ చేసినాము. ఇప్పుడు కూడా ఈ సెక్రటరీగా ఈ సంవత్సరం ఎలక్షన్లో నిలబడున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే నాకు మెయిన్ క్లీన్ గ్రీన్ చాలా వరస్ట్గా ఉన్నాయి. రోడ్స్ ఉన్న రోడ్లు కూడా కరెక్ట్గా లేవు. దాన్ని నీట్గా మెయింటైన్ చేయడానికి కాలనీ మిత్రుల అందరితో సహకారంతో అది మెయింటైన్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఉన్న పార్కు ఇంకా కొత్త పార్కుని కూడా డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను.
కాలనీలో ఎలక్షన్స్ జరిగాయి. సాయంత్రం 4 గంటలకు రిజల్ట్స్ తెలియజేస్తున్నారు. అందులో ఎవరు విజయబేరి సాధించిందనేది తెలియదు. అందులో లింకన్ గారా విష్ణువర్ధన్ గారా అని కాసేపట్లో మీకు విజయబేరి అంటే ఎవరు గెలిచారని తెలియజేస్తారు. 59 ఓట్లు టీఏ లింకన్ గారికి వచ్చాయి. పి విష్ణువర్ధన్ రావు గారికి 53 ఓట్లు వచ్చాయి. టోటల్గా 114 ఓట్లు. దీనివల్ల టీఏ లింకన్ గారు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినారు. సో ఈ ఓడిపోవడానికి గెలవడానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ చాలా తక్కువ. సో దీనికి ఏమిటంటే మనం ఓడిపోయిన వారు తక్కువైనట్టు కాదు, గెలిచిన వారు ఎక్కువైనట్టు కాదు. ఏదో ఒక పీరియడ్కి మనం ఉండడానికి ఈ అరేంజ్మెంట్ చేసుకున్నాం, కానీ మన పర్మనెంట్గా ఉండేది కాదు. ఇది ఒక 2 సంవత్సరాల పీరియడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముందుకు ఎవరు వస్తారు ఎవరు పోతారో తెలియదు మనకు. కనుక మనం ఇవన్నీ ఓటమి గెలుపు లెక్కలోకి తీసుకోకుండా మనం అందరం కష్టపడి పనిచేయాల్సి కోరుతున్నాను. ముందుగా మా యొక్క కమిటీకి ఈ యొక్క కాలనీ వాసులందరూ కలిపి ఒక కమిటీని ఎన్నుకొని ఎలక్షన్లు సజావుగా జరగడాలని అందరూ కోరిక ఉండే దాని ప్రకారంగా మా 5 సభ్యులను ఎంచుకున్నారు. అందులో నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నారాయణ, మా మెంబర్స్గా మునిరత్నం గారు, లక్ష్మణాచారి గారు, యాదయ్య గారు, సూర్యనారాయణ గారు 5 ఉన్నాము. మా శాయశక్తుల ప్రయత్నించి ఎటువంటి లోపం జరగకుండా ఈ యొక్క ఎలక్షన్స్ జరపాలని దానికి అన్ని రకాలుగా ఆలోచించి ఎటువంటి ముందు జాగ్రత్తలు కావాలో అన్నీ కూడా తీసుకొని మేము ఒక 4-5 సిట్టింగ్లు కూర్చొని రకరకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అని చేశాము. దానికి సర్కులర్స్ అందరికి పంపించాము. ఇంటింటికి ఒక దాదాపు 120 మంది సర్కులర్స్ రిసీవ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. తర్వాత ఎలక్షన్స్ మనం సజావుగా కండక్ట్ చేసుకున్నాం. ఇవాళ ఈ ఎలక్షన్లో ప్రెసిడెంట్ క్యాండిడేట్ కానివ్వండి, సెక్రటరీ క్యాండిడేట్ కానివ్వండి, ట్రెజరర్ క్యాండిడేట్ కానివ్వండి, ఈ 6 కూడా చాలా శ్రమపడి శ్రీ సాయినగర్ కాలనీ వాసులందరికీ కూడాను ఈ సాయం వేళలో అందరికీ శుభాభినందనలు. మేము మన నారాయణ గారు చెప్పినట్టు గత నెల రోజుల నుంచి చాలా కష్టపడి మంచి స్ట్రాటజీతో వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈ ఎలక్షన్ జరపాలనుకున్నాం. అదేవిధంగా జరిపామని మేము అనుకుంటున్నాం. చాలా డీసెంట్గా జరిగింది. అందరూ కూడాను కాలనీ వాసులు చాలా క్రమశిక్షణతో వచ్చి వారి యొక్క ఓటుని వినియోగించుకున్నారు. ఇందువల్ల ఈ కాలనీ వాసులందరికీ కూడాను మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇకపోతే లింకన్ గారికి, శరత్ చంద్రారెడ్డి గారికి, తర్వాత వెంకటయ్య గారికి మా యొక్క ధన్యవాదములు. ఇక్కడ మాకు ఇది ఈ పొద్దున్నుంచే సాయంకాలం వరకు కూడాను మా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తర్వాత మీడియా వారు పొద్దున్నుంచి కూడా పాపం చాలా కవరేజ్ చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ 2 సంవత్సరాలు కొత్తగా వచ్చిన టీము అది ఇక్కడ మాకు ఎవరికైనా గ్రూపులు లేవు. ఎందుకంటే మేమంతా కూడా కాలనీ డెవలప్మెంట్కే పాటుపడాలని ఈ ప్రయత్నాలు చేస్తున్నాము. కాబట్టి లింకన్ గారు, శరచంద్రారెడ్డి ప్లస్ వెంకటయ్య గారు కాలనీ వాసులకి ఏం కావాలనో అవి అటెండ్ అవుతూ ఈ కాలనీ డెవలప్మెంట్కి పాటుపడతారని కోరుకుంటూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మా కాలనీలో 8 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు కూడా నామినేషన్ పద్ధతిలోనే ఎవరు ఉంటారు ఏంటి అని జరిగేది. ఇంతకుముందు ఉండండి అంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎలక్షన్ పెడతా అంటే చాలామంది ఉండటానికి ముందుకు వచ్చారు. సో మంచి కాంపిటీషన్ ఉంది, స్పోర్టివ్గా తీసుకున్నారు. కాలనీ అభివృద్ధిలో కూడా ఇలాగే తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఈ ఎలక్షన్ సజావుగా, నిష్పక్షపాతంగా, నిర్మానుష్యంగా, నిర్మలంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిపించిన మా ఎలక్షన్ కమిటీ 5 సభ్యులకి పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకున్నాను మా సాయినగర్ కాలనీ తరపున. మరియు మాకు సహకరించి ఇంత పబ్లిసిటీ ఇచ్చి కాలనీని బోడుపల్లి లెవెల్లో చూపించడానికి ప్రయత్నించిన మా మీడియా ప్రతినిధులకి, సోదరులకి మరియు పోలీసు అధికారులకి వారికి పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఘన విజయం సాధించిన లింకన్ గారు,
సెక్రటరీ శరత్చంద్ర రెడ్డి గారు అండ్ వెంకయ్య గారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మాట్లాడతారండి. సార్, ఈ శ్రాయనగర్ కాలనీలో నన్ను ఈ ప్రెసిడెంట్గా నిలబడని నన్ను చాలామంది ప్రోత్సహించారు. కాబట్టి మరలా నేను దీనికి రావడం జరిగింది. మరి వారి మాటలు వమ్ము కాకుండా వాళ్ళంతా కూడా నా మీద నమ్మకంతో నన్ను ఎంతో ఆదరించి మరి ఒకసారి నన్ను, అంటే గతంలో 4-5 సంవత్సరాలు చేసినప్పటికీ మరి ఒకసారి నన్ను ఈ కాలనీలో డెవలప్మెంట్ కోసం నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నాకు ఒకరు ఓటేశారు, ఒకరు గెలిపించారు, ఒకరు అదేనే కాకుండా ప్రతి ఒక్కరితో కూడా నేను సమాధానంగా ప్రతి ఒక్కరితో కలిసి నేను ఈ పని నిర్వహిస్తానని. ఎందుకంటే అందరు కలిసి చేసుకుంటేనే కాలనీ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఎవరిని కూడా కించపరిచే విధంగా, ఇప్పుడు ఓడిపోయారని ఒకటి, గెలిచారని ఒకటి కాదు. ఇప్పుడు గెలిచిన వారికి కూడా మిస్టర్ వెంకటయ్య గారి ట్రెజరర్ గాను, మన శరత్చంద్రారెడ్డి సెక్రటరీ గాను ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ఈ కాలనీని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాయశక్తిలో ప్రయత్నిస్తామని మీ అందరికీ కూడా మా ఎడల ఈ యొక్క ఆదరణ చూపించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, డెవలప్మెంటే మా ముఖ్య లక్ష్యంగా మేము చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు సెక్రటరీ గారు శరత్చంద్ర రెడ్డి గారు మాట్లాడతారండి. శ్రీ సాయినగర్ వాసులు ఎన్నుకున్న ట్రెజరర్ గారు వెంకయ్య గారు, వెంకటయ్య గారు గెలిచారు. ఇప్పుడు ఆయనతో చిన్న మాట. దీనికి కారణం ఏంటంటే కాలనీవాసులే కారణము. మామూలుగా చెప్పాలంటే నీతి అవినీతి అనేది ఉంటుంది, మాటలు కూడా బాగానే ఉంటాయి. ఎవరైనా గెలిపించినందుకు వాళ్ళకు ఎంత తోటి వాళ్ళకు ఏం చేయాలంటే అది ఈ అసోసియేషన్కు కట్టుబడి ఉంటాను. డెవలప్మెంట్స్ మా సెక్రటరీ గారు, మా ప్రెసిడెంట్ గారు ఎలా చెప్తే అలా చేసే వంతు మాది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈ 6 సభ్యులు కూడా చాలా శ్రమపడి ఒక 15 రోజుల నుండి వాళ్ళ ప్రయత్నం చేశారు. పోటీ చాలా గట్టిగా ఉంది. దానివల్ల టఫ్ కాంపిటీషన్గా ఉన్నది. సో దానికి ఓటమి అనేది ఇద్దరిట్లో ఎవరో ఒకరు గెలుస్తారు. ఓటమి జయం అనేటివి ఎప్పుడు శాశ్వతం కాదు. ఒకసారి ఓటమి ఉంటే ఒకసారి జయం ఉంటుంది, ఒకసారి జయం ఉంటే ఒకసారి ఓటమి ఉంటుంది. కనుక ఓటమి జయం అనేటివి ఒక కాయనికి 2 పక్కల, ఒక నాణానికి 2 పక్కనటువంటి ఉంటుంది. కనుక మనం గెలిచినా ఓడిపోయినా కానీ దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా. ఎందుకంటే ఇది ఒక పీరియడ్లో అలా వస్తుంది. ఒకరు ముందు ఉంటారు, ఒకరు వెనుక ఉంటారు, తర్వాత ఇంకో పీరియడ్ ఇంకోరు వస్తారు. అందుకే కానీ మనం ఈ కాలనీకి సంబంధించినంత వరకు గెలిచిన వారు కానివ్వండి, ఓడిన వారు కానివ్వండి, అందరం కలిసికట్టుగా ఉండి మనం ఒక ఐక్యంగా ఉంటేనే మనకు డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మనం అందరం కలిపి ఇప్పుడంటే విన్నింగ్ టీంకు 100% సపోర్ట్ చేస్తూ మన యొక్క కాలనీ డెవలప్మెంట్ చేసుకోవాలని నా యొక్క కోరిక. మీరందరూ దీనికి సమ్మతిస్తారని నాకు ఆశిస్తున్నాను. ఇప్పుడే వీరి యొక్క రిజల్ట్స్ చెప్పబోతున్నాను. ముందుగా కోశాధికారి ట్రెజరీ యొక్క రిజల్ట్ చెప్పబోతున్నాను. మొత్తం పోలైన ఓట్లు 114. అందులో 2 ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి, 112 వ్యాలిడ్ ఓట్లు. 112లో పి వెంకటయ్య గారికి 62 ఓట్లు పోలైనవి, ఎం దేవేందర్ గారికి 50 ఓట్లు పోలైనవి. సో వెంకటయ్య గారిని కోశాధికారిగా ఎలక్షన్లో నెగ్గినట్టుగా డిసైడ్ చేశాము. రెండవ పోస్టు సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా టోటల్ పోల్స్ ఓటైన పోల్స్ 114. అందులో జి శరత్చంద్రారెడ్డి గారికి 66 ఓట్లు, ఎంపీ విశ్వనాథన్ గారికి 47 ఓట్లు వచ్చాయి. సో ఇందులో శరత్చంద్రారెడ్డి గారు ఒక ఓటు ఇన్వాలిడ్ అయింది. సో ఇందులో జనరల్ సెక్రటరీగా జి చంద్రశేఖర్ రెడ్డి గారు, శరత్చంద్ర గారు గెలిచారు. ప్రెసిడెంట్ దానికి 114లో 2 ఇన్వాలిడ్ ఓట్లు అయినవి. ఈరోజు బోడుప్పల్లోని శ్రీ సాయినగర్
కాలనీలో ఎలక్షన్స్ జరిగాయి. సాయంత్రం 4 గంటలకు రిజల్ట్స్ తెలియజేస్తున్నారు. అందులో ఎవరు విజయ్ బేరీ సాధించిందనేది తెలియదు. అందులో లింకన్ గారా విష్ణువర్ధన్ గారా అని కొద్ది కాసేపట్లో మీకు విజయ్ బేరీ అంటే ఎవరు గెలిచారని తెలియజేస్తారు కమిటీ మెంబర్లు. నగర్ కాలనీ వాసులందరికీ సాయంకాల శుభాకాంక్షలు. ముందుగా మా యొక్క కమిటీకి ఈ యొక్క కాలనీ వాసులందరూ కలిపి ఒక కమిటీని ఎన్నుకొని ఎలక్షన్లు సజావుగా జరగడాలని అందరూ కోరిక ఉండే దాని ప్రకారంగా మా 5 సభ్యులను ఎంచుకున్నారు. అందులో నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నారాయణ, మా మెంబర్స్గా మునిరత్నం గారు, లక్ష్మణాచారి గారు, యాదయ్య గారు, సూర్యనారాయణ గారు 5 ఉన్నాము. మా శాయశక్తుల ప్రయత్నించి ఎటువంటి లోపం జరగకుండా ఈ యొక్క ఎలక్షన్స్ జరపాలని దానికి అన్ని రకాలుగా ఆలోచించి ఎటువంటి ముందు జాగ్రత్తలు కావాలో అన్నీ కూడా తీసుకొని మేము ఒక 4-5 సిట్టింగ్లు కూర్చొని రకరకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అని చేశాము. దానికి సర్క్యులర్స్ అందరికి పంపించాము ఇంటింటికి. ఒక దాదాపు 120 మంది సర్క్యులర్స్ రిసీవ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. తర్వాత ఎలక్షన్స్ మనం సజావుగా కండక్ట్ చేసుకున్నాం. ఇవాళ ఈ ఎలక్షన్లో ప్రెసిడెంట్ క్యాండిడేట్ కానివ్వండి, సెక్రటరీ క్యాండిడేట్ కానివ్వండి, ట్రెజరర్ క్యాండిడేట్ కానివ్వండి, ఈ 6 కూడా చాలా శ్రమపడి శ్రీ సాయినగర్ కాలనీ వాసులకు అందరికి కూడాను ఒక్క నిమిషం. శ్రీ సాయినగర్ కాలనీ వాసులందరికీ కూడాను ఈ సాయం వేళలో అందరికీ శుభాభినందనలు. మేము మన నారాయణ గారు చెప్పినట్టు గత నెల రోజుల నుంచి చాలా కష్టపడి మంచి స్ట్రాటజీతో వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈ ఎలక్షన్ జరపాలనుకున్నాం. అదేవిధంగా జరిపామని మేము అనుకుంటున్నాం. చాలా డీసెంట్గా జరిగింది. అందరూ కూడాను కాలనీ వాసులు చాలా క్రమశిక్షణతో వచ్చి వారి యొక్క ఓటుని వినియోగించుకున్నారు. ఇందువల్ల ఈ కాలనీ వాసులందరికీ కూడాను మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇకపోతే లింకన్ గారికి, శరత్ చంద్రారెడ్డి గారికి, తర్వాత వెంకటయ్య గారికి మా యొక్క ధన్యవాదములు. ఇక్కడ మాకు ఈ పొద్దున్నుంచే సాయంకాలం వరకు కూడాను మా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తర్వాత మీడియా వారు పొద్దున్నుంచి కూడా పాపం చాలా కవరేజ్ చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ 2 సంవత్సరాలు కొత్తగా వచ్చిన టీము అది ఇక్కడ మాకు ఎవరికైనా గ్రూపులు లేవు. ఎందుకంటే మేమంతా కూడా కాలనీ డెవలప్మెంట్కే పాటుపడాలని ఈ ప్రయత్నాలు చేస్తున్నాము. కాబట్టి లింకన్ గారు, శరచంద్రారెడ్డి ప్లస్ వెంకటయ్య గారు కాలనీ వాసులకి ఏం కావాలనో అవి అటెండ్ అవుతూ ఈ కాలనీ డెవలప్మెంట్కి పాటుపడతారని కోరుకుంటూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మా కాలనీలో 8 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు కూడా నామినేషన్ పద్ధతిలోనే ఎవరుంటారు ఏంటని జరిగేది. ఇంతకుముందు ఉండండి అంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎలక్షన్ పెడతా అంటే చాలామంది ఉండటానికి ముందుకు వచ్చారు. సో మంచి కాంపిటీషన్ ఉంది, స్పోర్టివ్గా తీసుకున్నారు. కాలనీ అభివృద్ధిలో కూడా ఇలాగే తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఈ ఎలక్షన్ సజావుగా, నిష్పక్షపాతంగా, నిర్మానుష్యంగా, నిర్మలంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిపించిన మా ఎలక్షన్ కమిటీ 5 సభ్యులకి పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకున్నాను మా సాయినగర్ కాలనీ తరపున. మరియు మాకు సహకరించి ఇంత పబ్లిసిటీ ఇచ్చి కాలనీని బోడుపల్లి లెవెల్లో చూపించడానికి ప్రయత్నించిన మా మీడియా ప్రతినిధులకి, సోదరులకి మరియు పోలీసు అధికారులకి వారికి పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఘన విజయం సాధించిన లింకన్ గారు, సెక్రటరీ శరత్చంద్ర రెడ్డి గారు అండ్ వెంకయ్య గారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మాట్లాడతారండి. సార్, ఈ శ్రాయనగర్ కాలనీలో
నన్ను ఈ ప్రెసిడెంట్గా నిలవడాన్ని నన్ను చాలామంది ప్రోత్సహించారు. కాబట్టి మరలా నేను దీనికి రావడం జరిగింది. మరి వారి మాటలు వమ్ము కాకుండా వాళ్ళంతా కూడా నా మీద నమ్మకంతో నన్ను ఎంతో ఆదరించి మరి ఒకసారి నన్ను అంటే గతంలో 4-5 సంవత్సరాలు చేసినప్పటికీను మరి ఒకసారి నన్ను ఈ కాలనీలో డెవలప్మెంట్ కోసం నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నాకు ఒకరు ఓటేశారు, ఒకరు గెలిపించారు, ఒకరు అదేనే కాకుండా ప్రతి ఒక్కరితో కూడా నేను సమాధానంగా ప్రతి ఒక్కరితో కలిసి నేను ఈ పని నిర్వహిస్తానని. ఎందుకంటే అందరు కలిసి చేసుకుంటేనే కాలనీ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఎవరిని కూడా కించపరిచే విధంగా ఇప్పుడు ఓడిపోయారని ఒకటి, గెలిచారని ఒకటి కాదు. ఇప్పుడు గెలిచిన వారికి కూడా మిస్టర్ వెంకటయ్య గారి ట్రెజరర్ గాను, మన శరత్చంద్రారెడ్డి సెక్రటరీ గాను ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ఈ కాలనీని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాయశక్తుల ప్రయత్నిస్తామని మీ అందరికి కూడా మా ఎడల ఈ యొక్క ఆదరణ చూపించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ డెవలప్మెంటే మా ముఖ్య లక్ష్యంగా మేము చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. శ్రీ సాయినగర్ వాసులు ఎన్నుకున్న ట్రెజరర్ గారు వెంకయ్య గారు, వెంకటయ్య గారు గెలిచారు. ఇప్పుడు ఆయనతో చిన్న మాట. దీనికి కారణం ఏంటంటే కాలనీవాసులే కారణము. మామూలుగా చెప్పాలంటే నీతి అవినీతి అనేది ఉంటుంది, మాటలు కూడా బాగానే ఉంటాయి. ఎవరైనా గెలిపించినందుకు వాళ్ళకు ఎంత తోటి వాళ్ళకు ఏం చేయాలంటే అది ఈ అసోసియేషన్కు కట్టుబడి ఉంటాను. అంటే మీ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి? డెవలప్మెంట్స్ మా సెక్రటరీ గారు, మా ప్రెసిడెంట్ గారు ఎలా చెప్తే అలా చేసే వంతు మాది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎలక్షన్లో నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. ఇప్పుడు ఓటమి గెలుపు అనేది ఒక భాగం, అది మన కాలనీ ఎనీ ఎలక్షన్స్లో. దాంట్లో ఏ విధంగా డిసప్పాయింట్ కాకుండా అందరం కలిసికట్టుగా మళ్ళీ ఉంటాము. మళ్ళీ ఈ కాలనీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని నేను హామీ ఇస్తున్నాను. ఇంతవరకు జరిగిన విషయాలను పట్టించుకోకుండా ఇంకా ముందు 100 డేస్లో మినిమం 100 డేస్లో అయితే ఒక చేంజ్ అనేది చూపిస్తాను. నా వంతుగా దానికి నేను కట్టుబడి ఉన్నా. 100 రోజులలో అయితే చేంజ్ అయితే చూపిస్తా. ఒక 6 మంత్స్లో కాలనీ రూపురేఖల్ని మార్చడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.